శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వీడియోలో మనకి ఇంకొక 2 రోజుల్లో శ్రీరామనవమి అనేది రాబోతుంది. అయితే ఆ రోజు మనం ఇంట్లో సీతారాముల పూజని మనం ఏ విధంగా చేసుకోవాలి, నైవేద్యం ఏం పెట్టాలి, అలాగే ఆ రోజు మనం ఇంట్లో చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు ఏమిటి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అయితే సులువుగా పూజ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా భూమి మీద చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నము అభిజిత్ లగ్నంలో రామచంద్రుడు కర్కాటక రాశిలో జన్మించాడు. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి అయోధ్యకు వచ్చిన తర్వాత శ్రీరామ పట్టాభిషేకం జరిగింది కూడా ఈ రోజే అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయండి. అయితే ఈ చైత్ర శుద్ధ నవమి రోజునే శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తూ ఉంటారు. అయితే ఈ శ్రీరామనవమి పండుగ మనకు ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ బుధవారం నాడు వస్తుందండి. అయితే ఆ రోజు ఉదయాన్నే అంటే శ్రీరామనవమి రోజు వేకువజామునే సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేచి ఇంటిని అలాగే వాకిల్ని కూడా శుభ్రపరచుకోవాలండి. శుభ్రపరచుకొని ఇంటి ముందు మంచి మంచి రంగవల్లులతో ముగ్గులు వేసుకుని ఇంటి సింహద్వారానికి మామిడి తోరణాలతో అలంకరించుకొని అలాగే ద్వారబంధానికి పసుపు కుంకాలతోని అలంకరించుకోవాలండి. ఆ తర్వాత ముందుగా మనం పూజా గదిలో మీకు స్థలం ఉంటే కనుక పూజా గదిలోనే మీరు ఒక చిన్న పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టి పూజ చేసుకోండి. లేదు మీరు సపరేట్గా పూజ చేసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా సులువుగా సింపుల్గా పూజ అయితే చేసుకోవచ్చండి. ముందుగా ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన అయితే చేసుకోవాలి. నిత్య దీపారాధన చేసుకుని ఆ తర్వాత మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో ఆ స్థలాన్ని అంతటిని శుభ్రపరచుకొని చక్కగా పసుపు రాసి ముగ్గులు వేసుకొని ఒక పీటను వేసి ఆ పీటకు కూడా పసుపు కుంకాలతో నిండుగా అలంకరణ చేసుకొని ఒక శుభ్రమైన వస్త్రాన్ని లేదంటే నూతన వస్త్రాన్ని ఆ పీట మీద పరుచుకోవాలండి. పరుచుకొని సీతారాముల పటం ఉంటే సీతారాముల పటాన్ని కానీ లేదంటే విష్ణుమూర్తి పటాన్ని కానీ లేదు అంటే వెంకటేశ్వర స్వామి పటాన్ని కానీ విష్ణుమూర్తి ఫోటోకి సంబంధించి ఏ ఫోటోనైనా సరే పెట్టి మీరు పూజ అయితే చేసుకోవచ్చండి. ఆ సీతారాముల పటానికి ముందుగా గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని తులసిమాల ఉంటే తులసిమాలతో చక్కగా నిండుగా అలంకరణ చేసుకోండి. లేదంటే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేసుకోండి. అలాగే మీ దగ్గర సీతారాముల విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చండి. చక్కగా సీతా సమేతంగా ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఆ రోజున అభిషేకం అయితే చేసుకోండి. లేదు అంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహాలైనా సరే పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత ఆ రోజు శ్రీరామనవమి రోజు బియ్యపిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. దానికోసం బియ్యపిండి ప్రమిదలను అయితే సిద్ధం చేసుకోండి. 3, 5, 7 ఇలా మీకు నచ్చినన్ని బియ్యపిండి ప్రమిదలను తయారు చేసుకోండి. ఈ ప్రమిదల్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. నేను ఆ వీడియో లింక్ అనేది ఐకార్డ్స్లో అలాగే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ బియ్యపిండి ప్రమిదలకి చక్కగా గోవిందనామాన్ని అయితే గంధము కుంకుమలతోని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ వేసి 2 ఒత్తులను వేసి దీపారాధన అయితే ఏకహారతితో కానీ లేదా అగరబత్తీలతో కానీ దీపారాధన చేసుకోండి. మనం ఏ పూజ చేసినా తొలి పూజ అనేది విఘ్నేశ్వరుడికే కనుక విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమ ఉంటే విఘ్నేశ్వరుడి ప్రతిమ పెట్టుకోండి. లేదు అనుకుంటే చిన్న పసుపు గణపతినైనా సరే చేసి పెట్టుకోండి. ముందుగా తొలి పూజ అనేది ఆ పసుపు గణపతికి లేదా విఘ్నేశ్వరుడికి ముందు చేసుకోండి. ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ విఘ్నేశ్వరుడికి అక్షింతలతో కానీ లేదా పువ్వులతో కానీ పూజ చేసుకొని ఆ తర్వాత కొంచెం ధూపం సమర్పించి అలాగే చిన్న బెల్లాన్ని నైవేద్యంగా స్వామివారికి సమర్పించి అప్పుడు సీతారాముల పూజ అయితే చేసుకోవాలండి. మీరు అభిషేకం చేసుకోవాలి అనుకుంటే ముందుగా అభిషేకాన్ని నిర్వహించుకున్న తర్వాత అప్పుడు అష్టోత్తరం అయితే చదువుకుంటూ సీతారాముల అష్టోత్తరం అంటే సీతమ్మ అష్టోత్తరం అలాగే రాములవారి అష్టోత్తరం ఉంటుందండి. చదువుకుంటూ తులసి దళాలతో కానీ లేదంటే పుష్పాలతో కానీ
లేదు అనుకున్న అక్షింతలతో కానీ చక్కగా పూజ అయితే చేసుకోండి. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే చాలా మంచిదండి. అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకుంటే మంచిది. రాముల వారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటే మంచిదండి. అలాగే ఈరోజు నైవేద్యంగా శ్రీరాముల వారికి వడపప్పు, పానకము, చలిమిడిని నివేదిస్తే మంచిదండి. ఆ తర్వాత కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా ఇతరితర పళ్ళు ఏమైనా ఉంటే మీరు పెట్టి పూజ చేసుకోవచ్చు. మీ శక్తి కొలది నైవేద్యం ఏమైనా చేసి పెట్టాలనుకున్నా సరే పెట్టొచ్చండి. కానీ వడపప్పు, పానకం, చలిమిడి అనేది తప్పనిసరిగా పెట్టాలండి ఈరోజు. ఇంక ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి కొంచెమంతలా ధూపాన్ని సమర్పించి హారతిని ఇచ్చి మనస్ఫూర్తిగా ఆ సీతారామచంద్రుడికి దండం పెట్టుకున్న తర్వాత మనం ఇంట్లో అందరమీ కూడా ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అనేవి అందరమీ కూడా తీసుకోవాలండి. ఆ పానకము, వడపప్పు, చలిమిడిని కూడా కొంచెం కొంచెంగా మనందరమీ కూడా తీసుకోవాలి. మీకు వీలుంటే కనుక చుట్టుపక్కల వారికి ఈరోజు పానకం, వడపప్పు అనేది పంచిపెడితే ఇంకా మంచిదండి. ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత కొంచెం అక్షింతలను తీసుకొని ఆ అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర వేసి ఇంకొన్ని అక్షింతల్ని మన శిరస్సు పైన వేసుకోవాలండి. ఇలా అయితే శ్రీరామనామ యొక్క పూజని ఇంట్లో మనం సులువుగా చేసుకోవచ్చండి. అలాగే ఈరోజు మనం సీతారాముల కళ్యాణాన్ని జరిపించుకున్న దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళి సీతారాముల కళ్యాణాన్ని తిలకించిన చాలా మంచిదండి. ఆ సీతారాముల యొక్క అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. ఇంకా నియమాల విషయానికి వస్తే ఆ రోజు ఇంట్లో నాన్ వెజ్ అనేది వండకుండా తినకుండా ఉంటే చాలండి. ఇంకా ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. అంతవరకు నమస్తే అండి. జై శ్రీరామ్.